బహుజన ముద్దు బిడ్డ, మాజీ న్యాయమూర్తి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ జడా శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కూట ప్రభుత్వం అనే దానికన్నా ఈ కల్తీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అలాగే అన్యాయాలను నిలదీస్తూ ప్రశ్నిస్తున్న ఒక ఉద్యమ సింహం. నేనైతే అనుకుంటున్నా, నాతో పాటు మీరు కూడా అనుకోవాలా, 2029 ఎలక్షన్లో మనము సార్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని మనందరం కూడా అనుకోవాలి. నేను అనుకుంటున్నా, నాతో పాటు అనుకోవాలి. ఈరోజు విషయంలోకి వస్తే, ఈ కూటమి ప్రభుత్వాన్ని పగలు పట్టిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కొమ్ములు ఉంచుతున్న ఏకైక వ్యక్తి జడా శ్యామ్ కుమార్ గారు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 15 ఏళ్ళు సీఎంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 45 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్న, జై భారత్ పార్టీ తరఫున మీరు మీ ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బిడ్డకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పేసి నమ్మబడికి ఈ ప్రజల్ని మోసం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు మీ ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదని చెప్పేసి నేను మా జై భారత్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా. అలాగే రెండో వ్యక్తి, బీజేపీకి భజన చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో రాజముందు గుల్ల కంచెలు ఎగిరావు, అందరి కాళ్ళు పట్టుకున్నావు. అలాగే ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళి మా ఆడబిడ్డలు కాళ్ళు పట్టుకున్నావు. ఒక మాట చెప్పావు, ఏదైతే ఎంతమంది ఆడపిల్లలు మిస్ అయ్యారో, ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందో ప్రభుత్వం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీ అందరి కష్టాలు తీస్తారని చెప్పిన పవన్ కళ్యాణ్, నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడున్నావయ్యా? ఈరోజు మీ చాదగాని కూటమి ప్రభుత్వం వల్ల సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలు వాడుతున్న మీ చెత్త ప్రభుత్వానికి సిగ్గునా అని చెప్పేసి అడుగుతున్నా. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోతుందని చెప్పేసి జై భారత్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వారసుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రి ఎట్లా ఇచ్చారో కూడా నేను అడుగుతున్నా. లెక్కలు తెలియవు. ఇంతవరకు ఇప్పటి వరకు విద్యార్థులు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలు కూడా తెలియకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరుస్తున్న పిచ్చి తుగ్లక్ ఈ నారా లోకేష్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఏమయ్యా, 6,800 కోట్లు అప్పు పెట్టావు, మిమ్మల్ని ప్రశ్నించరా? ఎవరో స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, సిగ్గునా అని చెప్పేసి అడుగుతున్నా. నన్నందరూ క్షమించాలా, ముఖ్యంగా మా సార్ గారు క్షమించాలా. ఇవన్నీ బాధతో మాట్లాడుతున్నా. వీటన్నిటినీ మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకి ఎదురొట్టి, గుండె ఎదురొట్టి ఈరోజు విజయవాడ నడిపొడిలో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఇది ఆషామాష విషయం కాదు. రాబోయే రోజుల్లో జడా శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడలో నడచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మనందరం కూడా సార్ గారిని 29 ఎలక్షన్లో ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ జై భీమ్.